హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చేసి నా వీడియో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అయితే టీ పెట్టేశాను. పొద్దున్నే లేచిందే. ఈరోజు ఒక దగ్గరికి వెళ్తున్నాను అనమాట. అది ఎక్కడికి అనేది మీకు చూపిస్తాను. నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈరోజు సండే వచ్చింది కాబట్టి స్పెషల్గా అయితే ఈరోజు బయటికి వెళ్ళినా ఇంకా నేను చూపిస్తాను ఎక్కడికి వెళ్ళినా అనేది. ఇంకా పొద్దున్నే అయితే ఫస్ట్ లేచి టీ అయితే పెట్టిననమాట. ఇంకా మా వారు వచ్చి 6 కల్లా బయటకు వెళ్తారు. కాకపోతే ఈరోజు కొంచెం పని ఉంది బయట మాకు, దానికోసం అనేసి ఉన్నారనమాట. ఆ తర్వాత పని అయిపోయాక మళ్ళీ జాబ్కి వెళ్ళిపోతారనమాట. ఇంకా నేనైతే ఒక చిన్న ముగ్గు అయితే వేసిన. చూసిరా, మంచిగా పచ్చటి వాతావరణం. మా ఇల్లు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, పైన చాలా బాగుంటుందండి. ఇట్లా ఉండడం వల్లనే తీసుకున్నాను అనమాట. పక్కన మొత్తం ఎంటీ ల్యాండ్లు ఉంటాయి కాబట్టి ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఇక టీ అయితే పెట్టేసిన. ఇంకా టీ కొంచెం మసలే వరకు అయితే పైన చూపిస్తా అండి. ఎందుకు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మా పైన అయితే ఎంత బాగుందో అసలుకి. ఇంకా నేను ఎప్పుడైనా సరే చూపిస్తారండి ఏంటిదో. ఇంకా ఇక్కడ వచ్చేసి చెట్లు పెట్టినా కదా, పుదీనా చెట్లు చూడండి ఎట్లా అల్లుకున్నాయో. ఎంత మంచి వాసన వస్తుందంటే అంత మంచి వాసన వస్తుంది. కాకపోతే కలుపు మొక్కలు ఎక్కువ వచ్చినాయి. ఇవి టైం తీసుకొని తీసేస్తా సాయంత్రం అయితే. ఇంకొంచెం గట్టిగా ఉన్నాయి అనమాట. ఒకసారి వర్షం పడ్డదంటే మెత్తగా వస్తాయి. ఇక ఇవి పీకుతుంటే పక్కన ఈ పుదీనా చెట్లు కూడా వస్తున్నాయి, అందుకనేసి ఇవి తర్వాత చూసుకుందాము. ఇక ఇవైతే ఎంత మంచి వాసన వస్తుందంటే, పుదీనా అంత మంచి వాసన వస్తుందండి. నేనైతే ఏరైతే ఏం పెట్టలే. పుదీనా తీసుకొచ్చినప్పుడు నేను నార్మల్గా కొమ్మలే పెట్టిన, ఆ కొమ్మలకి ఏర్లు వచ్చేసినాయి అనమాట. ఇంకా ఉల్లిగడ్డలు అవి ఇవి కట్ చేసినాయి, పొట్టు అవి వాటర్ అయితే పోస్తాను అనమాట. తులసి చెట్టు అయితే ఇది నేను స్వామివారి పూజకి యూజ్ చేస్తా. టమాటా అయితే అదే వచ్చిందండి. నేను కూరగాయలు కట్ చేసిన వాటర్ పోస్తాగా అందులో టమాటా గింజలు పడ్డట్టున్నాయి. మంచిగా పూత అయితే పూసింది. ఏదైనా సరే మన ఇంట్లో పువ్వు వచ్చినా కాయ వచ్చినా నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. అది రేటు తక్కువదైనా సరే అంత ఆనందంగా ఉంటుంది. బంగారం దొరికినంత ఫీల్ అవుతుంది అనమాట మన చెట్లతో కాసింది ఏదైనా తీసుకునేటప్పుడు. ఇక అట్లనే కిందికి అయితే వచ్చిందండి. మా పిల్లలు అయితే పండుకోరు, అందుకే డోర్ తీయలేదు. ఇక హాలిడే కదా వండుకొని అనేసి అట్లా. ఇంకా తర్వాత టీ అయితే అయిపోయింది. మంచిగా అల్లం టీ అండి. అల్లం వేసి మంచిగా పెడుతున్న టీ అనేది చిక్కటి పాలు పోసి, ఎక్కువ వాటర్ పోస్తే టీ బాగుండదు అనమాట. అందుకని నేను చిక్కగానే పెడతా, కొన్ని నీళ్ళు పోస్తాను అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా చూపిస్తా చూడండి. ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళినామండి. ఇవైతే లైవ్ ఫిష్ అనమాట. అప్పటికప్పుడే ఇట్లా పట్టిస్తారు, అంత బాగుంటాయి అన్నమాట. ఇవి అంత ఫ్రెష్గా ఉంటాయి చేపలు. ఇంకా అక్కడనే మనకి క్లీనింగ్ కూడా ఉంటుంది అనమాట. అందుకనేసి మేము ఎప్పుడు చేపలకి వెళ్ళినా కానీ ఎక్కువైతే చేపలు ఇంక నేను మామూలుగా లోకల్ మార్కెట్లో తీసుకోనండి. అవి ఐస్ చేపలు ఉంటాయి, ఇక్కడనే తీసుకుంటా. మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.